నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కౌసల్యాదేవిని సుమిత్రాదేవి ఓదార్చుట అనే విషయం గురించి తెలుసుకుందాం. కౌసల్యాదేవి దుఃఖించుచుండగా విశిష్ట ధర్మములు తెలిసిన సుమిత్రాదేవి ధర్మబద్ధములైన వచనములను ఈ విధంగా పలికెను. ఓ కౌసల్య, రాముడు సకల సద్గుణ సంపన్నుడు. తన తండ్రి మాటను నిలుపుటకై వనములకు వెళ్ళెను. ఇది సత్పురుషులు ఆచరించడి చక్కని మార్గము. ధర్మాత్ముడు శ్రేష్ఠుడు అయిన రాముని గురించి ఎన్నడూ విచారింపవలదు. శ్రీరాముని యొక్క పవిత్రత, తిరుగులేని గొప్పతనము తెలిసిన సూర్యుడు తన కిరణములచే రాముని శరీరమునకు ఏమాత్రమూ బాధను కలిగింపడు. శ్రీరాముడు అరణ్యంలో నివసించినప్పుడు వాయువు ఋతుకాలమునకు తగినట్లుగా చల్లదనమును వెచ్చదనమును కూర్చును. రాత్రివేళ శయనించిన శ్రీరాముణ్ణి చంద్రుడు తన చల్లని కిరణములచే తాకును. దేవి, శ్రీరాముడు వనవాసమును అనాయాసంగానే పూర్తి చెయ్యును. ఎందుకంటే రాముని బాణాల దాటికి ఎంతటి శత్రువైనా నేలపాలగును. సమస్త ప్రాణులకు భూమి ఆధారం కాగా ఆ భూదేవికి రాముడు ఆధారము. రాముని పాలనలో సమస్త భూమండలము సురక్షితంగా ఉండును. ఇతడు భాగ్యవంతులకే భాగ్యప్రదాత. ఇట్టి మహాపురుషునకు అరణ్యమైనను నగరమైనను ఒక్కటియే. శ్రీరాముడు అతి త్వరలో పట్టాభిషిక్తుడు కాగలడు. శ్రీరాముడు నారబట్టలను దాల్చి వనములకు వెళ్తుండగా లక్ష్మీదేవియే సీతాదేవి రూపంలో ఆయనను అనుసరించెను. అట్టి వానికి సాధ్యం కానిది ఏమిటి? శ్రేష్ఠుడైన లక్ష్మణుడు బాణములను ఖడ్గములను ధరించి స్వయంగా శ్రీరామునికి ముందు నడుచుచుండగా ఇక ఆ ప్రభువుకి కొదవ ఏమిటి? ఓ దేవి, రాముడు తన వనవాస దీక్ష ముగించుకొని త్వరలోనే నిన్ను చేరును. కావున నీవు విచారించవలదు. లోకంలో శ్రీరాముని వంటి సత్పురుషుడు లేడు. అట్టి రామునికి తల్లివి నీవు, ధైర్యంగా ఉండుము. అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు మృదువుగా నీ పాదములొత్తును అని సుమిత్రాదేవి కౌసల్యామాతకు ధైర్యం చెప్పెను. సుమిత్రాదేవి ఎదుటివారి హృదయాలను గుర్తించి మాట్లాడుటలో ఆమె కడు నేర్పరి. సుమిత్రాదేవి యొక్క వచనములకు కౌసల్యాదేవి ఊరడిల్లెను. ఆమె మనసు కుదుటపడెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.